ధర్మపత్ని సమేతంగా వారికి సహస్ర చంద్ర దర్శనం చేసుకునేటువంటి ఇప్పుడు సమయం వచ్చింది. ఆ తర్వాత మా గురువు గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆచార్య శ్రీ పెరుముదూరు లక్ష్మణమూర్తి గారు, వారు కూడా వారికంటే కాస్త ఒక 2 నెలలు అటు ఇటు వయసులో ఉన్నవారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ గురువుగారి యొక్క దృష్టిలో పెట్టుకొని గురువుగారికి వీరిద్దరంటే బాగా ఇష్టం. పెండ్యాల రామూర్తి గారు అంటే ఆయనకు బాగా ఇష్టం. మా ఇంట్లో ఉపనయనం జరిగినప్పుడు కానీ వేరే కార్యక్రమాల్లో కానీ మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి సార్ వచ్చారు, ప్రతి కార్యక్రమానికి వీరు కూడా వచ్చారు. వీరి భక్తి వీరి శ్రద్ధ కార్యక్రమం ఆసక్తి వారికి బాగా నచ్చింది. వారు నిత్యం రుద్రాభిషేకం చేసుకుంటారు. వాళ్ళు మరి మన దేశంలో అంటే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం వారికి ఆరోగ్యం అంతా సహకరించట్లేదు. అట్లానే మరి ఇప్పుడు మా ఆవిడకి తెలుగు పండిట్ కోర్సులో తెలుగు బోధించినటువంటి యొక్క మరి సాంబమూర్తి గారు వారి పేరు వినగానే నేను అనుకున్నాను. వారు రావడం మాకు చాలా సంతోషం. నిజంగా మేము ఊహించలేదు వారికి ఇక్కడ వస్తారని చెప్పేసి. అట్లానే ఇంకా పెద్దలు చాలా ఉన్నారు. ఒక్కొక్కరు తెలియకపోతే బాగా కాలయాపన అవుతుందని నేను చెప్పట్లేదు. నేను విస్మరించాలనుకోవద్దు. మా గురువుజీ ప్రవీణ్ రావు గారు, వారి యొక్క ప్రథమ శిష్యుడు, విశ్వనాథ్ గారి యొక్క ప్రథమ శిష్యుడు ప్రవీణ్ రావు గారు, వారికి కూడా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల చివరిదాకా కూర్చోలేకపోయారు. వాళ్ళు ఒకసారి వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. సార్ కూడా ఇంటికి వెళ్ళారు. ఇంకా లక్ష్మణ గారు కనిపిస్తున్నారు. మరి అట్లనే ఇంకా మా గురునాథ్ బాబా గారు కనిపిస్తున్నారు. నయ్యం శర్మ గారు, ఇట్లా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి గిరిశేఖర్ గారు, విగ్రహం గారు వచ్చారు. ఈ కమిటీ వాళ్ళు కూడా వారు సహకరించారు. కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడానికి సహకరించారు. అందరికీ ఒక్కసారి మరి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మేము తలపెట్టేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసి ఇంకొక 2-3 కుండాలు వేసి చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. చేసినప్పుడు ఇట్లానే మీరందరూ వచ్చి సహకరించాల్సిందిగా నేను అందరినీ కోరుతూ, మీరందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఒక పావుగంట మా కోసం ఉంటే సన్మాన కార్యక్రమం చేస్తాం. అక్కడ కనిపిస్తుంది మా అమ్మగారు. మా అమ్మగారిచే వాళ్ళ గోదాన్ని చేయించాము. ఆమె కూడా 83 సంవత్సరాలు దాకా ఉన్నాయి. మరి అంటే దినేష్, తర్వాత ఈ దేవాలయం అర్చకులు, కమిటీ వాళ్ళు వీళ్ళ యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత పూర్తి సేపట్లోనే అనుకుంటే కూడా పూర్తయింది. మరి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ భోజనానికి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా